నేను వాడేసినారా ఒక్కసారి వాడేసి చెప్పు ఒకసారి వాడేసిన ఒప్పుకున్నావుగా ఒకసారి మన సజెస్ట్ చేసిండు ఓకే మనం కానీ పొద్దున రైడ్కి వెళ్ళినాం మధ్యలో కలిసింది వి బోట్ ఇక పైగా లగేజ్ మొత్తం ఏమైనా వస్తున్నది అబ్బా బ్యాక్ ప్యాక్ బ్రో ప్లేసెస్ పెట్టుకుంటుంటే అరౌండ్ ఒక ప్లేస్ అయితే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది ఏం ఆలోచిస్తున్నా డిప్రెషన్లో పోయినావు కదా డిప్రెషన్లో పోయి రైడ్కి వచ్చినావు కదా అది తీసుకొని తెచ్చుకుంటే ఒక డేలో 12 గంటలు ఉండే రాబాయ్ నైసా కెమెరా మొత్తం ఒక పక్కనకి పడ్డది ఇంతకుముందు ఒక డ్రాగ్ రేస్ అయితే వచ్చిండే R15 కానీ ఎక్కడికి రాదు దూకానికి ఏం ప్రాబ్లం లేదు నాకు అంటే నిన్నటి నుంచి ప్లాన్ ఒక్కనే ఉండే కదా సో మనతో పాటు ఈ బండి అయితే ఉండే ఈ అమ్మాయి ఎడికెళ్ళి వచ్చింది మధ్యలో నీకు 1000 కిలోమీటర్స్ అయింది అండ్ మనం షామీర్పేట్కి అయితే 16 కిలోమీటర్స్ సో నా బండి హే హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాని నిఖిల్ కన్నా లేట్ చేయకుండా విషయానికి ఎందుకు వచ్చేస్తున్నా అంటే ఈరోజు చాలా రోజుల తర్వాత సెల్ఫ్ రైడ్ అలోన్గా ఒక్కడిని వెళ్ళిపోదాం అనుకుంటున్నా సో నిన్న నైట్ నుంచి ప్లేసెస్ పెట్టుకుంటుంటే అరౌండ్ ఒక ప్లేస్ అయితే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది సో అది చూసిన మంచిగా అనిపించింది సో కొంచెం బీచ్ టైప్ కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా అలానే ఇది వచ్చేసి అరౌండ్ 110 కిలోమీటర్స్ ఉంది ఈ 110 కిలోమీటర్స్ జస్ట్ 2 అవర్స్ పడుతుందో ఎన్ని అవర్స్ పడుతుందో మనకు తెలియదు అండ్ అట్లానే మధ్యలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ షామీర్పేట్ లేక్ కొండపోచమ్మ రిజర్వాయర్ ఇఫ్ పాసిబుల్ వాటికి కూడా వెళ్దాం ఎందుకంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం ఒక డేలో 12 గంటలు ఉండే రాబాయ్ నైట్ వండుకున్నది పక్కన తీసేసిన కానీ పొద్దున పోయినా మంచిగా తిరిగి తినొచ్చి రావచ్చు అనుకుంటున్నా సో అన్నీ రెడీ చేసుకున్నా సో దానికి కావాల్సిన షూస్ బ్యాక్ ప్యాక్ అండ్ మన హెల్మెట్ మన బండిని అయితే చూపిలా బండి కింద ఉంది కాబట్టి సో లేట్ చేయకుండా పోయి బండిని కూడా తీసేసుకుంటాం బండిని తీసుకొని సో మనం రైడ్ కూడా స్టార్ట్ అయిపోతాం చలో చలో బాయ్ తెలుసో తెలియదు నాకు షూ కలెక్షన్ అంటే చాలా ఇష్టం సో అందులో ఇది న్యూ వన్ యాడెడ్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కొన్నా తెలుసు ఇంకోటి ఆల్మోస్ట్ ఒక ఇయర్ అయిందో మా ఇంట్లో నాకు వార్నింగ్ ఇస్తుండే నువ్వు షూలు కొనకని ఎందుకంటారా రీజన్ చూపిస్తా సో ఈ షూ ఎందుకంటారా ఇక్కడ చూడండి కమ్స్ ఎందుకని షూలు పెట్టుకొని మళ్ళీ ఇంకో షూలు కొంటున్నా అంటే నెత్తి వల్ల కొట్టారా మన బండి కావాలి ఇప్పుడు మనకి బండిలో ఫుల్ ట్యాంక్ ఉంది అది కూడా చూపిస్తాం ఐఎమ్ రిచ్ అని చూపిద్దాం అనుకుంటున్నా సో ఇప్పటికి మనకి 20,000 కిలోమీటర్స్ అయింది అండ్ మనం షామీర్పేట్కి అయితే 16 కిలోమీటర్స్ సో నా బండి టోటల్ రీడింగ్ అనమాట ఉట్టి ఈ రైడ్ రీడింగ్ కాదు మళ్ళీ ఈ రైడ్ అనుకోగల సో మనం తిరుగుతున్నాం కదా నా బండి మీద తిరిగి 20,000 కిలోమీటర్స్ అయితే ఈ రోజుకి అయింది ఇప్పటికి సో ఇంకా లెట్స్ హ్యావ్ మోర్ యాక్చువల్గా నిన్న నైట్ ఏమైందంటే నా బండి ఇది లేకుండే సో మా అన్న దగ్గర ఉండే ఇది తెచ్చుకోనికి పోయేటప్పుడు మన బ్యాక్ ప్యాక్ ఇంకో ఫ్రెండ్ ఉంది కదా సో తను అన్నమాట లైక్ నేను అన్న నిన్ననే ఇట్లా అయ్యా రైడ్కి వెళ్దామంటే అయ్యా నేను పోయి బండి తెచ్చుకొని పోతున్నా నువ్వు నైట్ రైడ్స్ మిస్ అయిపోతా అంటే చాలా ఫీల్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సడన్గా కాల్ చేసింది సో కాల్ చేసి ఎక్కడున్నావు అంటే ఐ వాజ్ లిటిల్ నియర్ టు హర్ హోమే అనమాట సో అట్లయితే ఇక్కడనే ఆగు అరే ఒక 5-10 minutes ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ అన్నది సో సరే అని ఇక్కడ ముంగటికి వచ్చి బస్ స్టాప్ లాగ్దామని ఇక్కడికైతే వస్తున్నా ఇప్పుడు థ్యాంక్స్ అంటే మనం పోయేదాకా సేఫ్గా పోతే అన్న బాగుంటుంది ఒక వీడియో వస్తుంది చెప్పు ఒకసారి వాడేసిన ఒప్పుకున్నావుగా ఒకసారి మొన్న సో పిస్తా హౌస్కి అయితే టీ తాగానికి వచ్చా మనం వచ్చుడు కూడా ఎట్లా అంటే నిన్నటి నుంచి ప్లాన్ ఒక్కనే ఉండే కదా సో మనతో పాటు ఈ బండి అయితే ఉండే ఈ అమ్మాయి ఎడికెళ్ళి వచ్చింది మధ్యలో నీకు ఆఫీస్ లేదా ఎటు పోయింది నీ ఆఫీస్ ఇట్లుంటారా ఆఫీస్ ఏది నీది మళ్ళా పోవా దింపేయాలా
వచ్చిన అదేది ఏది ఇంకోసం వచ్చిన దానికోసం వచ్చిన తీసుకోను Swagger down the street with your red lips and funky beat. You better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down, ready to ride. One by one, billion by billion, they're holding up half the sky. Raise your hand if you're ready and willing, if you know it's time. Time for a girl on time. Time for a girl on time. Time for a girl on time. నల్ల వస్తున్నారా అరే తెల్లగా ఉన్నారా నేను వాళ్ళ నాకు నల్ల వస్తున్నావు సీరియస్ మంచి తెల్ల హ్యాండ్సమ్ టాన్ అయిపోయినావా జరసేపు అట్లా సరే కానీ ఎందుకొచ్చామో తెలుసా తెల్లది చెప్తున్నా అందుకే వినండి కంటపోచ్చాము రిజర్వాయర్ కాదుకట్టి వచ్చినాం నేను ఒకసారి బైక్స్ మీద వచ్చిన ఒకసారి కార్స్ మీద వచ్చిన అప్పుడు ప్రతిసారి అయితే బైక్స్ కార్స్ అన్ని పైకే తీసుకుపోయినాం కానీ ఈసారి బ్యాగ్లకి ఏం తెలుసా మా బండ్లు అన్నావు అక్కడ ఉన్నాయా వాళ్ళు మా చుట్టాలే డ్యూక్ 250 NS ఉండి GT ఉండి కానీ వాళ్ళందరూ ఓలో నాకు తెలియదు కూడా సో వదిలేయండి సో మనమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం సరే వెళ్ళిపోయిగా బాయ్ బాయ్ నువ్వు రావైంది ఏ వచ్చేరా వచ్చే సో వీడిని పక్కకి జరిపిస్తే ఇదన్నమాట లొకేషన్ ఏడిపోయినా డస్ట్బిన్ పక్కన ఉంటుంది ఏంది మనకి ఆడ పిస్తా హౌస్ చూపిస్తుందా ఏంది ఇది మనం కూడా దాంతోనే ఎక్కడికి రాదు దూకానికి ఏం ప్రాబ్లం లేదు నాకు అబ్బో అవునా ఐస్ క్రీమ్ బండి వచ్చి అని మన అంటే దుంకేవా కపుల్స్ దిక్కు ఫ్రెండ్స్ దిక్కు మన రిలేషన్ ఏమంటావు ఫ్రెండ్స్ దిక్కు ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ వస్తే కొంచెం సేపు ఇట్లా నూకేసి ఇంకా ప్రశాంతంగా ఉంది ఏం ఆలోచిస్తున్నావు డిప్రెషన్లో పోయినావు కదా డిప్రెషన్లో పోయి రైడ్కి వచ్చినావు కదా అది తీసుకొని తెచ్చుకుంటే ఏమైంది భయ్యా డిప్రెషన్లోనే బతుకుతున్నావా ఇంకా లేదు లేదు ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది తీసుకొని వచ్చేస్తా దాన్ని అంటే ఈ లొకేషన్ చూసినాక కూడా నువ్వు ఇంకా డిప్రెషన్లో బతుకుతున్నావు అంటే ఇంకా అది లొకేషన్ చూసినాక ఏంది లొకేషన్ చూసినాక నచ్చింది ఏంది డిప్రెషనా ఏంది ఇన్ని రోజులు ఈడ నీళ్ళలో దాగుండేనా ఇట్లా ఇట్లా నీళ్ళ ఇట్లా అనగానే వచ్చిందా బయటికి ఏం ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి 52 ఉంది సిద్దిపేటకి 50 ఉంది సో సిద్దిపేటకి తక్కువ కాబట్టి సిద్దిపేట వెళ్ళిపోతాం కెమెరా మొత్తం ఒక పక్కనకి పడ్డది ఇంతకుముందు ఒక డ్రాగ్ రేస్ అయితే వచ్చిండే R15 కానీ అటు ఇటు మస్తు అనిపించింది కొట్టుకుంటూ వచ్చినాం కానీ ఇది ఊడిపోయి పడ్డది ఇంకానే ముందే చూసినాం లేకపోతే 80,000 బొక్క 60,000 బొక్క అవుతుండే బెటర్ ఏలియన్ పక్కన 5 కిలోమీటర్స్ వచ్చేసాను Straight ahead, no man can do like a cat.
పిచ్చితోడా. సో వ్యూవర్స్ ఫైనల్గా అయితే మన డెస్టినేషన్ ఎక్కడో తెలుసుగా శ్రీ రంగనాయక రిజర్వాయర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేమే కాదు సీదర్ ఎంతమంది ఉన్నారు సో జూమ్ గారు కానీ డోంట్ ప్రాబ్లం. సో చాలామంది మేమే కాదు ఇక్కడ ఆడుకోనికి కూడా లైక్ ఫ్యామిలీ కూడా వచ్చారు కొంతమంది. అండ్ మోస్ట్ ప్రాబబిలిటీ ఊకే వస్తుంది, నాకు అది అయిపోయింది. కానీ మంచిగా రైడ్ అయితే ఎంజాయ్ చేసాం. మేము మార్నింగే రావాలి, కాకపోతే మేమేం చేసామంటే వచ్చే దారిలో మోస్ట్గా కొండపోచమ్మ పోయినాం, షామీర్పేట లేకు వచ్చే దారిలా మళ్ళీ మండి తినడానికి పోయినాము. అంతా సుటానం పెట్టుకొని మెల్ల పుడిసెట్గా వచ్చినాము, ఎందుకంటే వీ హ్యావ్ టైమ్ ఫర్ నైట్ దాకా వచ్చు. సో కాకపోతే మీరు ఒకవేళ డైరెక్ట్ ఇదికే రావాలనుకున్నారనుకో ఇట్ అప్రాక్సిమేట్ 2 to 3 hours అంతే అన్నమాట జర్నీ అయితే ఇది. సో 3 hours మీరు వచ్చేయచ్చు. అండ్ ఈ ప్లేస్లో ఇంకా ఇప్పుడు వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అట్లుండే. అండ్ వాటర్ వచ్చింది అనుకో ఫుల్గా మస్తు ఉంటుంది. అట్లానే ఇక్కడ వ్యూలు అయితే బాగున్నాయి, మనం కూడా కొన్ని వీడియోలు తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ మోస్ట్లీ అక్కడ చూడండి మన బండి ఒక్కటే ఇట్లా డిఫరెంట్గా కనిపిస్తుంది. అదే కట్టించింది ఇవన్నీ అవసరమా? నీకు తెలుసా హిస్టరీ చదివిస్తున్నాను పిల్లలకి కదా? చేస్తా. అవునా, ఓకే సారీ. అట్లయితే దీని గురించి మనకైతే అంత ఏం తెలియదు. సో షూలు ఖరాబ్ అవుతాయి కాబట్టి నేను లోపలికి పోతలేను, ఎందుకంటే కొత్త షూలు రాబాయి. పైసలు ఉడికే రావు, షూలు ఖరాబ్ అవుతాయి అంట అన్నయ్య. ఏం తెలియదు ఈయనకి. లొకేషన్ కూడా నేను సజెస్ట్ చేస్తా వద్దామని ఫిక్స్ అయ్యాను. అసలు ఇగో సజెస్ట్ చేసిండు ఓకే, మనము కానీ పొద్దున రైడ్కి వెళ్ళినాం, మధ్యలో కలిసింది వి బోట్. ఇక తను వస్తా అంటే బెస్ట్ కంపెనీ నాకైతే. సో అందుకే నా ఫోన్లో కూడా బ్యాక్ ప్యాక్ అని ఉంటుంది, లగేజ్ మొత్తం ఏమైనా వస్తున్నది. అబ్బా బ్యాక్ ప్యాక్ బ్రో, బ్యాగ్ నాడ పడేస్తుండ. సో వీడియో తీస్తుంది మెయిన్, ఒక అన్పేడ్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ మనకి అనమాట. సో అలానే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ కూడా. ఇవన్నీ ఎందుకు రాబాయి, గమ్మున వీడియో అయితే అయిపోయింది కదా. సో మీరు కూడా ఒక లొకేషన్ కొన్ని వీడియోలు తీసుకొని మీకు కూడా చూపిస్తా. సో లేట్ చేయకుంటే ఇంకో బ్లాగ్ వెళ్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. పైగా ఇలా పట్టుకో